సమ్మర్ ఎండింగ్ వచ్చేసరికి ఎండలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఎండలకి ఇంట్లో ఫ్యాన్ వేసి కూర్చుంటే పక్కన భోగిమంట కూర్చున్నట్టు ఉన్నాయి, అంత ఎండలు అనమాట. ఈ ఎండలకి ఇంట్లో ఉండడం నా వల్ల కాదని ఇంకా ఫ్యామిలీ అందరితో కలిసి బయటికి వెళ్దామని సమ్మర్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఇలాంటి హాట్ సమ్మర్లో చల్లగా ఉండాలంటే మా పక్కన ఉన్న సరుగుడు వాటర్ ఫాల్సే కరెక్ట్. కాబట్టి ఫ్యామిలీ అందరితో కలిసి అక్కడికైతే బయలుదేరాం అనమాట ఆటోలో. ఇక్కడైతే చుట్టుపక్కల అన్ని కొండలు అనమాట. ఎన్ని కొండలు ఉన్నా కూడా ఇక్కడ మాత్రం ఎండ ఫుల్గా దంచేస్తుంది. అంత ఎండలో కూడా మన మామ అయితే మీకు హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి మన మామకి. మొత్తానికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆటోలో కష్టపడి చెమటలు కక్కుని మరి వచ్చాం ఇక్కడ. కానీ మరి చూస్తే ఏమీ లేదు. కానీ ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో చూస్తుంటే. చుట్టుపక్కల అయితే ఎవరు లేనట్టు ఉన్నారు. అయినా ఎక్కడెవరు ఉంటారులే ఇంత కొండల మధ్యలో, కోతులు పాములు తప్ప. ఈ కొండల మధ్యలో నడుస్తుంటే ఏదో అమెజాన్ ఫారెస్ట్ లో నడుస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం అలా ఉంది. మరి అలా నడుచుకుంటూ మన సరుగుడు దగ్గరికి వస్తాం అనమాట. సరుగుడు వాటర్ ఫాల్స్ అక్కడ చూస్తే ఎవరో జనాలు ఉన్నట్టున్నారు. వాళ్ళు చూడగానే కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మనకు తోడు ఎవరు లేరనుకున్నాం. మనతో పాటు అయితే చాలా మంది జనాలు వచ్చారు. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఉంటారనుకుంటున్నాం. పైకి అయితే వెళ్దాం అనమాట. అలా నడుచుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళాం మన ఫ్యామిలీ మెంబర్స్ తో. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు అసలైన జలపాతం కనబడింది అనమాట. ఆ జలపాతం దగ్గర అయితే మన ఊహించిన రేంజ్ లో అయితే లేరనమాట జనాలు అక్కడ. కానీ అందులో దిగిన తర్వాత తెలిసిన ప్రపంచంలో ఏడలేని సురకంత అక్కడ ఉంది రాలేను కదా. అక్కడైతే కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసి అయితే వచ్చాం. తర్వాత అయితే భోజనం చేస్తుంటే పక్కన చిన్న వాటర్ ఫాల్స్ లో ఉంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ప్రతిదీ విజిట్ చేయాలని ఇక్కడ కూడా వెళ్ళిపోయాం మా మాయతో. అక్కడైతే కొంతసేపు బాగా ఎంజాయ్ చేసాం. ఆ నీళ్ళు అలా నన్ను అయితే తోస్తున్నాయి అనమాట కిందకి. వాటర్ చేసి పని నాకు నచ్చలేదు. దాన్ని ఎలాగైనా పైకి తోయాలని నా 2 భుజాలు పైకి ఎత్తి దాన్ని అయితే పైకి ఎత్తి తోసి అయినా నా మాట వెళ్ళలేదని అయితే తోసింది. నేను అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తే మా తమ్ముడేమో అక్కడ ఉయ్యాలు ఊగుతున్నాడు చెట్టుకి. మొత్తానికి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మన బ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జరా.